వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది కూడా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడతా ఉంటారు. అదేవిధంగా గ్రే హెయిర్ చిన్న ఏజ్‌లోనే తెల్ల వెంట్రుకలతో బాధపడతా ఉంటారు. అలాంటి వారికి ఆక్యుపెంచర్‌లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయి. వాటిని యాక్టివేట్ చేశామనంటే మీకు చిన్న ఏజ్‌లో వచ్చే వైట్ హెయిర్‌ని అదేవిధంగా బాల్డ్ హెయిర్‌ని అరికట్టొచ్చు అంటున్నారు ప్రముఖ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచారి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ఇప్పటికే చాలా వరకు కూడా మీరు చెప్పే రెమెడీస్ ఫాలో అయ్యి, సార్ మీరు చెప్పిన ఈ పాయింట్‌ని యాక్టివేట్ చేసి మేము డయాబెటిస్ రివర్స్ చేసుకున్నాము. మీరు చెప్పిన ఈ పాయింట్‌ని యాక్టివేట్ చేసి మాకున్న సైట్‌ని మేము అంటే ఇంతకుముందు అద్దాలున్నాయి అయి తీసి పక్కన పడేసేసి ఇప్పుడు మంచిగా చదువుతా ఉన్నాం సార్ అంటున్నారు. సో, ఇప్పుడు ఈ గ్రే హెయిర్ గురించి మాట్లాడదాం సార్ మనం. ఈ తెల్ల వెంట్రుకలు అసలు ఎందుకు వస్తా ఉంటాయి? ఏ పాయింట్స్ ఉన్నాయి? ఇది గ్రే హెయిర్ గానీ, హెయిర్ ఫాల్ గానీ, లేదంటే ఈ కేశ సంరక్షణ, ఈ యెస్. వెంట్రుకలు పలచబడడం, రాలిపోవడం ఇవి చాలా ఈ మధ్య చూస్తున్నాం. ఇవి బేసిక్‌గా ఆక్యుప్రెషర్‌లో ఏంటంటే దీన్ని ఎలా చూస్తామంటే ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ ఆహ్, వ ఏంటంటే జలతత్వం అనే ఒక జల మూలకం యొక్క ఇంబాలెన్స్‌గా చూస్తాం దీన్ని. ఓకే. వాటర్ ఎలిమెంట్ వాటర్ ఇంబాలెన్స్. ఎలిమెంట్. సో, ఇది ఒక ఎలిమెంటల్ ఇంబాలెన్స్ అంటాము. జలమూలకంలో ఉన్నటువంటి ఒక అవకతవకలు, హెచ్చుతగ్గుల వల్ల జరిగేటటువంటి ఇది. హ్మ్. ఇది ఇప్పుడు గ్రే హెయిర్ అనేది ఏంటంటే యాక్చువల్‌గా ఇప్పుడు ఈ మధ్య 60లో రావాల్సిన సమస్య ఇది 20లోనే మనం చూస్తున్నాం. అవును. చాలా తక్కువ వయసులో గ్రే హెయిర్ ఫాల్ అయితే చాలా కామన్‌గా ఉండిపోయింది. ఈ యెస్. ఈ 2 కారణాలకి ఏంటంటే ఒక ఆక్యుప్రెషర్‌లో ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. అది K3 అనే పాయింట్. K3. యాంకిల్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు ఈ K3 అనే పాయింట్ ఒకసారి డైరెక్ట్‌గా వెళ్ళి మీకే యాహ్! చూపిద్దాము. షూర్ సార్. ఎందుకంటే అది ఆ పాయింట్ లొకేట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు అవును. కదా! అవును. అదేదో మీకే చేద్దాం. దీంట్లో యాంకిల్ ఏరియా అంటాం దీన్ని. బొటనవేలు అంటాం కదా! బిగ్ టో. యెస్. ఇక్కడి నుంచి పైకొచ్చినప్పుడు యాంకిల్ ఏరియాలో ఇది యాంకిల్ బోన్ ఇది. హ్మ్. హ్మ్. ఓకే. యాంకిల్ బోన్. యెస్. యాంకిల్ బోన్ నుంచి ఇలా వెనక్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక టెండాన్ ఉంటుంది. అవును. అక్కిలీస్ టెండాన్ ఇది చాలా స్ట్రాంగెస్ట్ టెండాన్ ఇన్ ద బాడీ. ఓకే. ఈ టెండాన్. ఈ అక్కిలీస్ బోన్‌కి ఈ టెండాన్ మధ్యలో ఉంది పాయింట్. ఓకే. ఓకే. ఇది పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఓహ్! పించ్ ఉందా ఇక్కడ? ఆ! నొప్పొస్తుందా? ఉంది సార్. ఉంది. లైట్‌గా పెయిన్ వస్తుంది. ఉంది. పాయింట్ ఉంటది. ఇది K3 అనే పాయింట్. ఈ హుహుహు. ఈ పాయింట్‌ని 2 కాళ్ళలో కూడా ఉంటుంది ఈ పాయింట్. ఓకే. ఎంతసేపు దీన్ని యాక్టివేట్ చేయాలండి? ఇది 2 కాళ్ళలో కూడా ఒక్కొక్క కాలుకి ఒక్కొక్క నిమిషం పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇలా నొక్కి వదలడం, నొక్కి వదలడం. ఇప్పుడు హుహుహు. ఇలా పెన్‌తో వాడొచ్చు. ఓకే. ఓకే. ఆ K3 అనే పాయింట్ లోపల నొక్కి వదలడం, నొక్కి వదలడం ఏంటంటే ఆ పాయింట్ లోపల K3లో ఒక నిమిషం పాటు ఈ కాలుకు, ఒక నిమిషం పాటు ఈ కాలు. 2 కాళ్ళలో చేయండి. ఓకే. ఒక పూట ఇది, ఒక పూట ఇది కాల్ చేయొచ్చు. ఓకే. ఓకే. చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఏమైనా వస్తాయి. డైట్ అనేది సజెస్ట్ చేస్తారండి? అంటే ఎట్లాంటి డైట్ తీసుకోవడం వల్ల ఒకవేళ గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు మళ్ళీ బ్లాక్ హెయిర్‌గా మార్చుకోవచ్చు? దీంతో పాటు హెయిర్ ఫాల్ ఉంది కదా! హెయిర్ హ్మ్. ఫాల్ గానీ, యెస్. జుట్టు యెస్. పలచన పడడం గానీ, డాండ్రఫ్ గానీ, ఇలాంటి ఈ హెయిర్ సంబంధించిన సమస్యలు ఇంకొకటి ఏంటంటే మేజర్‌గా ఎందుకు వస్తున్నాయంటే హెయిర్‌లో ఊడిపోవడం ఆ! కారణం ఆ! ఏంటంటే ఆ! ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం. ఓకే. ఓకే. స్కాల్ప్‌లో బాగా ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గింది కాబట్టి దాన్ని పెంచడానికి కోసం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ హెడ్ యొక్క టాప్‌లో ఈ చెవి నుంచి ఇలా పైకొచ్చినప్పుడు, ఇలా ముందుకొచ్చినప్పుడు ఇక్కడ టాప్‌లో హెడ్‌లో ఒక పాయింట్ ఉంటుంది. అది DU20. ఓకే. అందువల్ల ఈ పాయింట్ పట్టుకోవడం ఎంత కష్టం అనుకుంటే ఏం చేయొచ్చంటే ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఎట్లా కోకోనట్ ఆయిల్ అవును. పెట్టేట్లు మనం అవును. పెట్టాలి. కోకోనట్ మంచిగా అప్లై చేసిన తర్వాత మసాజ్. ఆ పాయింట్ గనుక ఇలా చేస్తే చాలు. ఆ పాయింట్ ఖచ్చితంగా యాక్టివేట్ అవుతుంది. అదొకటే కాదు, ఓకే. ఈ ఓకే. హెడ్‌లో ఉన్నటువంటి అనేక పాయింట్స్ ఉన్నాయి. ఓహ్! గాల్ బ్లాడర్ మెరిడియన్ ఉంది. యూరినరీ బ్లాడర్ మెరిడియన్ ఉంది. హుహు. అవన్నీ కూడా హెయిర్ యొక్క కేశ సంరక్షణ పనికొచ్చేవి. మెదడుకి బ్లడ్ సర్క్యులేషన్ పెంచేవి. యెస్. యెస్. చాలా చాలా హెల్ప్ అవుతాయి. ఆ పాయింట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. మెల్లగా ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. అది ఓహ్! లోకల్ పాయింట్ అవుతుంది. యెస్. ఇక్కడ యెస్. యెస్. రెండోది ఏంటంటే K3 అనేది డిజిటల్ దూరంగా ఉన్న పాయింట్ అవుతుంది. రూట్ కాజ్ నుంచి ఇది ఇక్కడ K3 ఏంటంటే వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్ 2 కంబైన్‌లో ఉంటాయి కాబట్టి ఎర్త్ ఎలిమెంట్ స్ట్రెంగ్తెన్ అయినప్పుడు హెయిర్ ఫాల్ ఖచ్చితంగా తగ్గుతుంది. వాటర్ ఎలిమెంట్ స్ట్రెంగ్తెన్ అయినప్పుడు ఏమవుతుందంటే గ్రే హెయిర్ కూడా తగ్గుతుంది. ఓకే. సో, ఓకే. 2 రకాలుగా ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఉపయోగపడతాయి. ఇక యెస్. మీరు యెస్. డయట్ ఒకటి చెప్పారు. అవును. దానికి ఏం చేయొచ్చంటే సార్, ఈ డైట్‌కి బిఫోర్ ఏంటంటే సార్, చాలామంది గూడా ఏంటంటే జనార్దన్ ఆచారి గారితోటి మేము మాట్లాడాలి, సార్‌ని ఒకసారి మేము కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటా ఉంటారు. కానీ మేము చూస్తేమో సార్‌ని ఎప్పటికీ వీడియోస్‌లోనే చూస్తా ఉన్నాం. డైరెక్ట్‌గా కలవలేకపోతున్నాం అనేసి అనుకుంటా ఉంటారు. ఇప్పుడేంటంటే వీడియో కన్సల్టేషన్ ద్వారా సార్ వచ్చేసేసి మీతో మాట్లాడదలుచుకుంటా ఉన్నారు. ఎవరైనా సరే మీకున్న ఈ సమస్యల గురించి, అది వెయిట్ లాస్ అవ్వచ్చు, లేదంటే డయాబెటిస్ అవ్వచ్చు, నీ పెయిన్ అవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అవ్వచ్చు, సయాటికా అవ్వచ్చు, వీటి గురించి మీరు తగ్గించుకోవాలి ఈ ఆక్యుపెంచర్ ద్వారా అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి మీరు అపాయింట్మెంట్ ద్వారా సార్‌నైతే ఈ వీడియో కాల్ ద్వారా మాట్లాడొచ్చు.
ఓకే. ప్లీజ్ డైట్స్ గురించి మాట్లాడండి. ఎందుకంటే చాలా మరి డిమాండ్ అడుగుతున్నారు, ఎలా కలవాలి ఎలా కావాలి అవును. అని. రాలేరు కదా ఇక హైదరాబాద్ ఎందుకంటే సార్ ఇప్పుడు రావడం. ఒకవేళ మీతో వీడియో కన్సల్టేషన్ ద్వారా కాంటాక్ట్ అయిన వాళ్ళను మళ్ళీ మనం కనీసం ఒక 2 సిట్టింగ్స్ మీరు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక లైవ్ సెషన్ లాగా పెడతాం. అంటే ఒక విజిట్ లాగా పెట్టేసేస్తే మీ క్లయింట్స్ అందరినీ కూడా ఒకసారి మీరు మీట్ అయినట్టు ఉంటుంది. ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయనేది వాళ్ళకి అవునవును తెలిసే విధంగా ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఈ రోజు చాలా అందరిని ద్రాక్షలాగా Yes, తయారైంది. yes, అందరికి yes. అందరికి అందుబాటులో ఉండాలి. అవును. బెటర్ ఇది. యాహ్! డైట్ గురించి ఏంటి సార్? డైట్లు ఏంటంటే మన ఈ కేశ సంరక్షణకి, హెయిర్ కేర్ కోసం ఏంటంటే బేసిక్గా తల మీద ఉన్న వెంట్రుకలు 2 రకాలు. వాటర్ ఎలిమెంట్ కంట్రోల్‌లో ఉంటాయి. సో వాటర్ ఎలిమెంట్‌కి నచ్చిన ఫుడ్స్ ఏంటంటే ఈ బ్లూ కలర్, బ్లాక్ కలర్, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీస్ చాలా చాలా హెల్ప్ అవుతాయి. బ్లూబెర్రీస్, ఆల్ బెర్రీస్ హెల్ప్ అవుతాయి. తర్వాత నేరేడు పళ్ళు అంటాం. అవునవును. నేరేడు పళ్ళు ఇప్పుడు అవుతాయి. సీజన్‌లో బాగా దొరుకుతా ఉన్నాయి. ఈ సీజన్‌లో ఇప్పుడు దొరికే సీజన్ కూడా అది చాలా చాలా హెల్ప్ అవుతాయి. యెస్. యెస్. ఇక ఇంకోటి ఏంటంటే మన ప్రోటీన్ డైట్ కూడా హెల్ప్ అవుతుంది. ఓహ్! హెయిర్ కేర్ ప్రోటీన్ Yes, కూడా అవసరం yes, ఉంటుంది. yes. ఎగ్ ఆ! ఇస్ చాలా చాలా బెటర్. ఓకే. సో ఈ డైట్ తీసుకోవచ్చు. కొంచెం ఏంటంటే మనం చాలా సార్లు చెప్తుంటాం, నమిలి తినడం ఇంపార్టెంట్. యెస్. యెస్. ఏ డైట్ అయినా సరే కొంచెం చూయింగ్ ఇంపార్టెంట్. ఓకే. అది మనకు ఏంటంటే వంట పట్టాలన్నా కూడా ప్రాపర్ Yes, డైజెషన్ yes. ఇంపార్టెంట్. నమిలి తినండి. నమిలి తింటే మనకు ఆ ప్రయోజనాలు చేకూరుతాయి. యెస్. నిజం చెప్పాలంటే చాలామంది ఈ బాల్డ్ హెడ్ అప్పుడే వచ్చేసింది. మాకు 25 ఇయర్స్‌కే వచ్చేసింది. పెళ్లి కూడా అవ్వట్లేదు అని చెప్పి దీని మీద అప్పట్లో చాలా వరకు కామెంట్స్ కూడా కామెడీ స్కిట్స్ వచ్చేవి. పెళ్లి కాని ప్రసాద్ అనుకుంటూ. సో ఇప్పుడు అది చాలా సీరియస్ అయిపోయింది. అంటే ఇది మనకి హెయిర్ ఫాల్, గ్రే హెయిరే కాకుండా ఇది ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీసే విధంగా ఉంటుంది ఇండైరెక్ట్‌గా అని చెప్పేసేసి కొన్ని మనం వీడియోస్‌లో కూడా గతంలో చెప్పాము. అది ఎట్లా ఏంటి అనేది అయితే పూర్తిగా వివరాలు తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాల్ చేసేసి మీకున్న సమస్య నుంచి బయటపడాలి అని అంటే సార్‌తో ట్రీట్మెంట్ అయితే తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.